అందరికీ నమస్తే. ఈరోజు నేను మా నాన్న ఆవుల దగ్గరికి మేపడానికైతే వచ్చినాము. ఆవులు చాలాసేపు మేసిన తర్వాత ఒక ప్లేస్‌లో మేయడానికైతే కుదురుగా ఉండడానికైతే అవకాశం ఉంటది. అట్లా ఉన్న తర్వాత మేము కాసేపు ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటూ అయితే కూర్చున్నాం ఆవుల దగ్గర. అయితే ఒకప్పుడు మా నాన్న మహాభారతంలో భీష్ముని పాత్ర, రామాయణంలో రాముని పాత్ర పోషించడం అయితే జరిగింది. దాని వలన మా నాన్నకి రామాయణం మీద, మహాభారతం మీద మంచి అవగాహన అయితే ఉంది. అందుకే కాస్త సమయం దొరికినా రామాయణం, మహాభారతం చదువుతూ కూర్చుంటాడు. అదే స్ఫూర్తితోటి నాకు కూడా గోవుల మీద ప్రేమ ఉండడం వలన నేను ఇట్లా ఆవులను తెచ్చుకొని ప్రేమగా చూసుకోవడానికి అవకాశం ఉండింది. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో మనం చెప్తే చేసేవాళ్ళు చాలా తక్కువైపోయారు. మనం చేస్తేనే మన పిల్లలు కూడా చేస్తారు. మా నాన్న పెంపకం వల్లనే ఇట్లా ఆవులను తెచ్చుకొని నేను కొంచెం స్పిరిచువల్‌గా ఉండి ఆవుల మీద ప్రేమతోటి ఆవులు పెంచుకోవడం అయితే జరుగుతుంది. ఇట్లా ఆవులను పెంచుకోవడం అనేది డబ్బు కోసమే కాదు, వాటి మీద ప్రేమ ఉంటేనే ఇట్లా పెంచుకోగలుగుతాను. చూడండి, ఈ ఆవులైతే మేయడం అయితే అయిపోయింది. ఇట్లా లోపలికి తీసుకునే సందర్భంలో మా నాన్న కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాడు తోటలోకి పరిగెత్తకుండా ఆవులు. ఎందుకంటే అట్లా నించోవడం వల్ల తోటలోకి పరిగెత్తకుండా చక్కగా డైరీ ఫామ్‌లోకి వెళ్ళడం వల్ల నాకు కూడా కొంచెం శ్రమ అనేది తగ్గుతుంది. ఇట్లా ఆవులు అనేటివి మొత్తం లోపలికి వచ్చిన తర్వాత ఇవి చాలాసేపు మేసి అలసిపోయినాయి కాబట్టి ఇట్లా లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆవులైతే వాటర్ తాగుతున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ బయట చాలాసేపు తిరిగి అలసిపోయినాయి కాబట్టి ఇట్లా వాటర్ తాగి వాటి దాహన అయితే తీర్చుకుంటున్నాయి. ఇట్లా ఒక్కొక్కటి ఆవులు వచ్చి వాటి దాహాన్ని తీర్చుకునే క్రమంలో కొన్ని లేగదూడలని పెద్ద ఆవులు పొడవడం వల్ల ట్యాంకులో కూడా పడుతుంటాయి. అందుకే కాసేపు నేను అట్లా బయట వాటిని బయట ఉంచుతాను. దేనికి దాహం వేస్తే అది దాని కడుపు నిండా నీళ్ళు తాగిన తర్వాతనే డైరీ ఫామ్లోకి వెళ్ళి వాటిని కట్టేయడం జరుగుతుంది. ఇట్లా ఆవులన్నీ లేగదూడలు కొంచెం పెద్ద ఆవులు ముందుగా వస్తాయి, లేగదూడలు ఇట్లా తర్వాత వచ్చి వాటర్ తాగుతాయి. ఎందుకంటే పెద్ద ఆవులు చిన్న లేగదూడలను పొడుస్తాయి కాబట్టి. అవి చూడండి, కొంచెం ఒకదాన్ని ఒకటి పొడుచుకోవడం అయితే జరుగుతుంది. ఆ ప్లేస్ అనేది దగ్గరగా ఉండడం వల్ల ఇలా కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. అయితే నా దగ్గర ఉన్న 3 లేగదూడలు చిన్నగా ఉన్నాయి, వాటిని మేపడానికి తీసుకెళ్ళలేదు. జై గోమాత.